ओम शांति। ओम शांति। నేను ఆత్మ ఈ ప్రపంచంలో ఎంతో ఉన్నతమైన పాత్రధారుడను. నేను చేసేటటువంటి పాత్ర ఇక ఎవ్వరూ రిపీట్ చేయరు. నేను పరమాత్మకు ఒక అతీతమైన ఆత్మను. ఈ క్షణం నేను ఆత్మ నా ప్రియాతి ప్రియమైన తండ్రి పరం ఆత్మ సర్వశక్తివంతుడు వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేస్తుంటాను. ఓ शांति। ओम शांति। मुरली डेट 23/4/2025। आज का हेडिंग मीठे बच्चे अब नाटक पूरा होता है, वापस घर जाना है। कलयुग अंत के बाद फिर सतयुग रिपीट होगा, यह राज सभी को समझाओ। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, వరల్డ్ డ్రామా వీల్ ఈ నాటకం ఇప్పుడు పూర్తిగా అవుతుంది. మనం ఇంటికి వెళ్ళాలి. ఈ కలియుగం తర్వాత మళ్ళీ సత్యుగం వస్తుంది. ఈ రహస్యం ప్రతి ఒక్కరికి అర్థం చేయించాలి. కలియుగం తర్వాత సత్యుగం వస్తుంది. రోజంతటిలో ఎంత సమయం कलयुग के बाद सतयुग आता, కలియుగం తర్వాత సత్యుగం వస్తుంది అనే రహస్యం మనకి సదా గుర్తుంటుంది అనేది చెక్ చేసుకోవాలి. ప్రశ్న, ఆత్మ पाठ बजाते बजाते थक गई है, थकावट का मुख्य कारण क्या है? उत्तर, बहुत भक्ति किया है, अनेक मंदिर बनाए हैं, पैसा खर्च किया है, थके धक्के खाते खाते सतो प्रधान आत्मा तमो प्रधान बन गया है। तमो प्रधान होने के कारण दुखी है। जब किसी बात से कोई तंग होता तो थकावट होता है। आप बाप आए हैं थकावट मिटाने। ఎంత బ్యూటిఫుల్ పాయింట్. ఆత్మ ఏ పాత్ర అయితే చేసిందో ఒక శరీరం నుంచి ఇంకొక శరీరంతో ఎంతో అలసిపోయింది. ఆత్మ యొక్క అలసటకు ముఖ్యమైన కారణం ఏంటి? ఆత్మ చాలా భక్తి చేసింది, ఎన్నో మందిరాలు తిరిగింది, ఎంతో ఖర్చు పెట్టింది, ఎదురు దెబ్బలు తింటూ తింటూ సతో ప్రధానాత్మ తమో ప్రధానంగా అయిపోయింది. భగవంతుని కలవాలంటే ఈ గుడి చుట్టూ ఇన్ని తిరగండి, భగవంతుని కలవాలంటే ఇంత ఖర్చు చేయండి, ఇన్ని యాగాలు చేయండి, ఇన్ని హోమాలు చేయండి, ఇంతగా ఫాస్టింగ్ చేయండి. ఈ విధంగా చేశాను, కానీ ఎప్పుడు కూడా మనకు ఆ పర్మనెంట్ సాటిస్ఫాక్షన్ అనేది రాలేదు. పరమాత్మని మనం కంప్లీట్ గా ఎక్స్పీరియన్స్ కూడా చేసుకోలేదు. అట్ ద సేమ్ టైం అవన్నీ చేసి చేసి ఇంకా తమో ప్రధానంగానే అయిపోయాను. తమో ప్రధానంగా ఉన్న కారణంగా దుఃఖీగా కూడా అయిపోయాను. సో ఇప్పుడు ఏ విషయంలో కూడా మీకు విసుగు అనేది రాకూడదు. ఎందుకంటే స్వయం పరమాత్మ వచ్చారు మన అలసటను దూరం చేయడానికి. ఇక ఏ హోమాలు చేయక్కర్లేదు, జపతపాలు చేయక్కర్లేదు, కేవలం ఆత్మ అని భావించి పరమాత్మతో కనెక్ట్ అవ్వాలి. మరి रूहानी बाप बैठ बच्चों को समझाते, उसका नाम क्या है? శివ. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకి అర్థం చేయిస్తారు. మరి వారి పేరేంటి? శివ, శ్రేష్ఠకారి. यहाँ जो बैठा है तो बच्चों को अच्छी रीति याद रहना चाहिए. इस ड्रेस में जो सबका पाठ है
వస పూరా హోతా హై. మరి ఇక్కడ పిల్లలైన మీరు ఎంతో మంచి రీతిగా స్మృతి చేయాలి. ఈ ఈ శరీరంతో ఈ డ్రామాలో ఎలాంటి పాత్ర అయితే మనకి లభించిందో ఇప్పుడు ఆ పాత్ర పూర్తిగా అవుతుంది, నాటకం పూర్తిగా అవుతుంది. सभी एक्टर्स समझते हमारा पार्ट अब पूरा होता ही, अब घर जाना ही. యాక్టర్స్ అందరూ భావిస్తారు ఇప్పుడు మన పాత్ర పూర్తిగా అవుతుంది, నేను ఆత్మ ఇంటికి వెళ్ళాలి. तुम बच्चों को भी बाबा ने अभी समझ दिया है, यह समझ और कोई में नहीं है. పిల్లలైన మనకే బాబా ఇంత చక్కగా అర్థం చేయించారు. మనం ఒక ఆత్మ అని ఎవరికి తెలియదు, నాటకం పూర్తిగా అవుతుందని తెలియదు, ఎంతో అలసిపోయింది ఆత్మ అనే విషయం కూడా ఎవరికి తెలియదు. बच्चे अब नाटक पूरा होता है, अब फिर नए सिर चक्र शुरू होता है. नई दुनिया में सतयुगी था, अब पुरानी दुनिया में कलयुग का अंत है. ఇప్పుడు బాబా అర్థం చేస్తున్నారు, పిల్లలు నాటకం పూర్తిగా అవుతుంది, ఈ కలియుగం యొక్క అంతిమ సమయం, స్వయం భగవంతుడు వస్తారు, వారిని మనం కలుసుకోవాలి. नए जो आते हैं उसको भी समझाना है, अब नाटक पूरा होता है, कलयुग अंत फिर सतयुग रिपीट होता है. ఎవరన్నా కొత్తగా వచ్చినా వారికి కూడా అర్థం చేయించాలి, కలియుగం సమాప్తం అవుతుంది, కొత్త సత్యుగం రిపీట్ అవుతుంది. इतने सब जो है उसका सब वापस जाना है अपने घर, अब नाटक पूरा होता है. ఇక్కడ ప్రింట్ అయిపోవాలి, अब नाटक पूरा होता है. ఇప్పుడు ఈ నాటకం పూర్తిగా అయిపోతుంది. ఈ కళ్ళతో ఎవరినైతే చూస్తున్నామో అందరూ తిరిగి వెళ్లాల్సిందే. భారత్ తో అవినాశీ ఖండ్ హే, బాప్ భీ యహా ఆతే హే, బాకీ ఔర్ సబ్ ఖండ్ ఖలాస్ హో జాయేగా. ఒక్క భారతదేశమే అవినాశీ ఖండంగా ఉంది, స్వయం భగవంతుడు వస్తారు, వారు వచ్చి మనకి ఈ భారతదేశం యొక్క రీకాగ్నిషన్ ఎలా అవుతుంది, భారతదేశం మళ్ళీ కొత్తగా ఎలా అవుతుందనే విషయం అర్థం చేయిస్తారు. बाप तुम बच्चों को समझाते नाटक पूरा होता है, आगे नाटक का नाम तुम्हारी बुद्धि में नहीं था. ఇప్పుడు బాబా మళ్ళీ రిపీట్ చేస్తున్నారు, గుర్తు పెట్టుకోండి, ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరరీ. నాటకం పూర్తిగా అవుతుంది, తిరిగి మనం ఇంటికి వెళ్లాల్సిందే. ఇది చక్కగా బుద్ధిలో పెట్టుకోవాలి. यह सृष्टि नाटक है जिसमें हम सब एक्टर से आगे हम कहते थे तो शरीर को समझते थे, अब बाप आते हैं अपने को आत्मा समझ, बाबा को याद करो. ఇదొక సృష్టి నాటకం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, నేను స్వయం ఆత్మ అని భావించి బాబాని స్మృతి చేయాలి. ఇప్పుడు నేను ఆత్మ తిరిగి ఇంటికి వెళ్తాను. నేను యాక్చువల్ గా ఉండేది పరంధామ నివాసి, అక్కడ ప్రతి ఒక్క ఆత్మ ఉంటుంది. అక్కడి నుంచి కిందకి వచ్చారు దేనికోసం? నేను ఆత్మ ఇప్పుడు ఒక అనంతమైన నాటక రంగంలో నేను ఒక అద్భుతమైన పాత్రను చేయడానికి. అభి మే కిధర్ హూ, మే సంగం పర్ హూ. నేనిప్పుడు సంగమ యుగంలో ఉన్నాను, నేను ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. पहले पहले कौन आते हैं, कैसे या दर नंबरवार आते हैं, या बातें कोई शास्त्रों में नहीं है. మొట్టమొదట ఎవరు వస్తారు, ఎక్కడికి వస్తారు, ఎలాంటి రోల్ ప్లే చేస్తారు, ఈ విషయాలు ఏ శాస్త్రాల్లో కూడా లేవు. ज्ञान सागर बाप आते हैं, आकर हम सभी को ज्ञान की बातें बताते हैं. नई दुनिया का స్థాపన, పురాణి దునియా కా వినాశ్. మరి స్వయం జ్ఞాన సాగరుడైన తండ్రి వస్తారు, జ్ఞానం యొక్క ప్రతి విషయాన్ని చాలా క్లియర్ గా అర్థం చేయిస్తారు. కొత్త ప్రపంచ స్థాపన ఎలా జరుగుతుంది, పాత ప్రపంచ వినాశనం ఎలా జరుగుతుంది. బాబా స్మృతితో నేను ఈ చక్రపు రహస్యాన్నంతా బుద్ధిలో పెట్టుకోవాలి. పాత్ర చేస్తూ చేస్తూ నేను ఆత్మ అలసిపోయాను,
ఎంత ఖర్చు పెట్టాను, ఎంత భక్తి చేశాను, ఏం చేసినా కూడా నేను ఫైనల్లీ తమో ప్రధానంగానే అయిపోయాను. మరి ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉంటూ కూడా నేను సతో ప్రధానంగా అవ్వాలి అంటే నాకున్న ఒకటే వే ఏంటి? పరమాత్మ అయిన శివుడిని, శ్రేష్టాకారిని స్మృతి చేయటం. ఏ నాలెడ్జ్ పాయింట్ అయినా ఫైనల్లీ ఎండ్ అయ్యేది స్మృతి, మెడిటేషన్. మరి నేను పరమాత్మతో ఎంత బుద్ధిని కనెక్ట్ చేస్తున్నాను అనేది చెక్ చేసుకోవడం చాలా इंपॉर्टेंट। धारणा, सदा हर्षित रहने के लिए बुद्धि में पढ़ाई और पढ़ाने वाला बाबा की याद रहे। खाते पीते सब काम करते पढ़ाई पर पूरा ध्यान देना है। సదా హర్షితంగా ఉండాలంటే బుద్ధిలో చదువు చదివించే తండ్రిని ఎంతగానో స్మృతి చేయాలి. చదువు చదివించే తండ్రిని ఎంతగానో స్మృతి చేయాలి. అంతేకాని మీరు ఏదైనా తినండి, తాగండి, అన్ని పనులు చెయ్యండి, చదువు మీద మాత్రం మీకు ధ్యాస వెళ్ళిపోకూడదు. చదువు అంటే మురళి. నేను ఏ రెస్పాన్సిబిలిటీస్ నిభాయిస్తున్నా ఎవ్రీ డే మురళి వినడం అనేది ఈక్వల్లీ ఇంపార్టెంట్। बाप दादा की दिल पर चढ़ने के लिए श्रीमत पर बहुतों को आप समान बनाने की सर्विस करना है। బాప్ దాదా హృదయం పైన ఎక్కాలి అంటే శ్రీమతం ద్వారా ఎంతో మందిని మన సమానంగా తయారు చేసుకోవాలి। కిసి కో భీ తంగ్ నహీ కర్నా, ఎవరిని కూడా విసిగించకూడదు। 2 days బ్యాక్ కూడా మురళిలో అన్నిటికంటే చెడు గుణం ఏంటి అంటే ఇతరులకు అశాంతి ఇవ్వడం చాలా చెడ్డ గుణము అని చెప్పారు కదా। మరి నా లైఫ్ లో నేను ఎవరిని విసిగించట్లేదు కదా, చెక్ చేసుకోవాలి। వరదానం, अशरीरीपन की इंजेक्शन द्वारा मन को कंट्रोल करने वाले ఏకాగ్రచిత్ భవ। ఏ విధంగా ఈ రోజుల్లో ఏదైనా కంట్రోల్లో లేకపోతే అది చాలా విసిగిస్తూ ఉంటుంది, అచంచలంగా అయిపోతారు। కంట్రోల్లో లేకపోతే పిచ్చివారిగా కూడా అయిపోతారు। సో అలా పిచ్చి పిచ్చిగా చేసే వారికి ఏం చేస్తారు? వెంటనే ఇంజెక్షన్ వేస్తారు। ఇంజెక్షన్ వేయగానే వారు శాంతిగా అయిపోతారు। అలాగే ఈ సంకల్పాల శక్తిని, సంకల్పాలను కంట్రోల్ యాక్చువల్లీ చేసుకోవాలి సంకల్పాల శక్తితో। సంకల్పాలు కంట్రోల్ అవ్వట్లేదంటే అశరీరీ భవ, సోల్ కాన్షియస్నెస్, డిటాచ్ ఫ్రమ్ బాడీ కాన్షియస్నెస్ అనే ఇంజెక్షన్ వేసుకోండి। వ్యర్థ సంకల్పాలు సమాప్తం అవుతాయి, సహజంగా ఏకాగ్ర చిత్తులుగా అవుతారు। స్మృతి అనేది సదా భగవంతుడితో కనెక్ట్ అవ్వేది అవుతుంది। వ్యర్థం సమాప్తం అవుతుంది, సమర్థమైన ఆత్మగా అవుతారు, ఎలాంటి కష్టం నుంచైనా విడుదల పొందుతారు। స్లోగన్, अपने पूर्वज को स्मृति में रख सर्व आत्मों पर रहम करो। మన పూర్వజ స్వరూపాన్ని స్మృతిలో పెట్టుకొని నేను పూర్వజుడిని, సత్యుగి నివాసిని, నా చెయ్యి సదా ఇలా ఇస్తూనే ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాలు ఇస్తూనే ఉంటాను। ఎవరు నా దగ్గరకు వచ్చినా వారి కోరికలు తీరుతాయి। ఇది నా పూర్వజ స్వరూపం। ఈ స్వరూపాన్ని గుర్తు పెట్టుకొని సర్వ ఆత్మల పైన దయ అనేది చూపించాలి, ఎవరిని విసిగించకూడదు, అశాంతి పరచకూడదు। సో ఇది మనం బ్యూటిఫుల్ స్లోగన్ మన స్వమానంగా తీసుకుందాం। నేను పూర్వజ స్వరూపాన్ని, నా పూర్వజ స్వరూపం దైవీ స్వరూపం। ఓకే, చల్ రిలాక్స్। నేను ఆత్మ పూర్వజ స్వరూపాన్ని, నా దివ్యమైన స్వరూపం
నా శాంత స్వరూపం, నా హర్షిత స్వరూపం, నా ఉన్నతమైన స్వరూపం, నా పుణ్య ఆత్మ స్వరూపం, నా దేవాత్మ స్వరూపం నాకు ఎంతో నచ్చుతుంది. నేను పూర్వజ స్వరూపంగా అయ్యి ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాలను ఇస్తాను. పూర్వజ స్వరూపుడిగా అయ్యి ప్రతి ఒక్కరిపైన శాంతి కిరణాలను వ్యాపింపచేస్తాను. పూర్వజ స్వరూపుడిగా అయ్యి నలువైపులా శీతలతా కిరణాలను వ్యాపింపచేస్తాను. నేను ఆత్మ, పుణ్య ఆత్మను. నేను ఆత్మ, పూర్వజ ఆత్మను. నేను ఆత్మ, సత్యుగి స్వరూపాన్ని. నేను సదా పరమాత్మ స్మృతిలో ఉండేవారిని. I, the soul, a divine personality. I experience the divinity of myself. I spread the radiations of purity and peacefulness into this atmosphere through my divine personality. I visualize myself as a deity, a divine personality, an elevated personality, a highest being. I spread the radiations of divinity into this atmosphere. Through my divine personality, I spread the purity among every other soul. Whoever comes to my contact experience the same detachment from their bodies. Hey Father, thank you so much for showing me the path of experiencing the divine personality. I always try to follow the path of Supreme Father and experience a pure and positive vibrations from the Supreme Father all the time. I experience my divine personality and be a blissful being, show mercy on myself and towards others. I play a role of merciful soul where every act of kindness belongs to me. Acha. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the true vibrations of purity from the Supreme Father. Spread such vibrations to every part of this body, and with the God's pure vibrations, I experience my own divine personality and be merciful towards myself as well as others. Om Shanti, Shanti, Shanti.